ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 25వ అధ్యాయం 34వ వచనం. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకు ఇచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ప్రియమైన వారలారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుకుంటాం. ఏశావు, యాకోబు, ఇసాకు యొక్క పిల్లలు, రిబ్కా యొక్క పిల్లలు, వీరు ఎదుగుతూ వచ్చినప్పుడు వారి జీవితంలో ఏం జరిగిందంటే 27వ వచనంలో, చిన్నవారు ఎదుగుచు ఏశావు వేటాడటందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. వీరిద్దరు ఎదుగుదల ఈ రీతిగా ఉంది. యాకోబేమో తల్లితో ఉన్నాడు సాధువుగా, ఏశావేమో అరణ్యానికి వెళ్ళిపోయినాడు, వేట ఆడుటందు నేర్పరి అయినాడు. అయితే వీరిద్దరూ వారి వారి పనులలో ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఏశావు ఆకలికొని ఉన్నప్పుడు తన తమ్ముడైన యాకోబు చిక్కుడుగాయల వంటకం చేసి పెట్టినాడు. అయితే అలసిపోయిన ఆ వేట అనేది రోజు దొరికేది కాదు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆకలితో ఉన్నాడు. నాకు ఆకలి అవుతుంది అన్నప్పుడు, నీ జ్యేష్ఠత్వం నాకు హక్కు అమ్మివేస్తే నేను ఈ వంట చిక్కుడుగాయల వంట ఇస్తా అన్నాడు. అతను నేను చస్తున్నా అని ఆ ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కు అమ్మి వేసుకున్నాడు. అయితే ఈయన చిక్కుడుగాయలతో దాన్ని కొన్నాడు. ఇది చాలా చిన్న విషయం, అల్పంగా కనబడుతున్న విషయం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారి విషయం అలా జరిగింది. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తున్నామనే విషయం గమనించాలి. ఈ ఏశావు యాకోబు ఈ జ్యేష్ఠత్వ హక్కు మీద ఎందుకు దృష్టి నిలిపినాడు అని ఆలోచన చేస్తే, ఈ యాకోబుకు జ్యేష్ఠత్వం ఎవరైతే ఉన్నారో వారు దేవుని యాజకులుగా పరిగణింపబడతారనే విషయం తెలుసుకొని దాని కొరకు పోరాడి అది కావాలని కోరుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ అల్పకాల యాత్రలో మనం ఏంటంటే చిన్న చిన్న విషయాలు పెట్టుకొని దేవుని మందిరంలో పనిచేయడం అనేది వద్దనుకుంటున్నాం. దేవుని వాక్యం చెప్పేది, దేవుని పాటలు పాడేది, దేవుని సేవ చేసేది మనమని అవి తృణీకరిస్తున్నాం. వారి గురించి మనకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో చిక్కుడుగాయ కూర కోసం వదిలేసుకున్నాడా అని అనిపిస్తుంది. అంతకన్నా చిన్నవాటి కొరకు మనం ఈనాడు దేవుని పనిని వదిలేసుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితంలో ఎన్ని ఏళ్ళు బతికినా దేవుని రాజ్యంలో ఆ పరలోక పట్టణంలో మనం ఎన్ని దినాలు బతికినామో ఎన్ని దినాలు జీవించినామో అనేది పరిగణలోనికి రాదు. కానీ దేవుని పనిలో, దేవుని ఆరాధించడంలో, దేవుని ప్రార్థించడంలో, దేవుని గణపరచడంలో ఎంత గడిపినావు అనే, ఎంత దేవునికి సమయం ఇచ్చినావు అనే విషయం మాత్రమే తక్కెడలో వస్తుంది, దాని పరిగణలోనికి వస్తుంది. అందుకే దానియేలు గ్రంథంలో మెనమెన్ టెకెల్ ఉపార్సిన్ అని రాయబడ్డది. దేవుడు నిన్ను త్రాజులో తూచగా నువ్వు తక్కువ వాడిగా కనబడినావు అని అక్కడ రాయబడింది. మన జీవితంలో కూడా మనము తక్కువ వాళ్ళుగా కనబడొద్దంటే దేవుని పనిలో సంపూర్ణంగా, అంటే వీలైనంత వరకు లోకపు పనుల కంటే ఎక్కువగా దేవుని పని 24 గంటల్లో దేవునికి సమయం ఇచ్చేది ఎంత, మన జీవితానికి ఇచ్చేది ఎంత, దేవుని గురించి ఆలోచించేది ఎంత, మన గురించి ఆలోచించుకునేది ఎంత. ఇట్లా చూసుకుంటే మనం చిన్న చిన్న వాటికే ఏశావు కంటే భ్రష్టులముగా సమయాన్ని వదిలేస్తాం. ప్రార్థన చేసేదానికి బదులుగా ఫోన్ చూసుడు మీద ఎక్కువ ఉంది. మనం దేవునితో సన్నిధిలో గడిపేదానికి బదులుగా స్నేహితులతో గడిపేది ఎక్కువ ఉంది. దేవుని మందిరానికి వెళ్ళేదానికి బదులుగా ఎక్కువగా చుట్టాల పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, లోక సంబంధమైన వాటికి హెచ్చించేది ఎక్కువ ఉంది, టైం వెచ్చించేది ఎక్కువ ఉంది. మనం దేవునితో సావాసం ఉండేదానికి బదులుగా లోక సంబంధమైన రాజకీయాలతో, టీవీతో, పేపర్లతో, న్యూస్తో ఇట్లా పడి ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఉదయకాలం మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం దేవునితో ఎంతవరకు గడుపుతున్నాం అనేది చాలా శ్రేష్టమైన విషయం. యాకోబు అది కోరుకున్నాడు. ఈనాడు ఇశ్రాయేల్గా మారి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఇశ్రాయేల్ దేశం ఉంది. ఇశ్రాయేలీలు కనిపెట్టిన ప్రతి ఒక్క పరికరము ప్రపంచంలో వాడబడుతూ వచ్చింది. ఉదయకాలం మనల్ని మనం సరి చేసుకొని యాకోబు వలె పోరాడి దేవుని పనిని ఆ పరలోక పట్టణంకి తీసుకొని పోయి అక్కడ బహుమానము, ఆ దేవుని యొక్క సన్నిధిలో కిరీటాలు పొందినట్టు ప్రభు మనకు సాయం చేయను గాక. మనం అటు రీతిగా మారాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామంలో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బడి స్తోత్రములు. మేము కూడా అనేక విషయాల్లో ఏశావు వలె వ్యర్థమైన వాటి కొరకు నిన్ను తృణీకరించి వెళ్ళిపోతున్నాం. దయతో క్షమించండి. యాకోబు వలె మేము ఏం వదిలేసుకున్నా సరే నిన్ను వెంబడించుట కృపనీయమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.